మిత్రులారా, అలహాబాద్లో ఒక సంఘటనలో జరిగినటువంటి అంశం ఏంటి అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక క్రిమినల్ కేసులో ఉన్నాడని చెప్పి పోలీసులు అతని మీద ఒక సీరియస్ అఫెన్స్ కేసుని నమోదు చేసి అతనిని రిమాండ్కి పంపించినారు. అతను జైల్లో ఉండి బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత సెషన్ కోర్టు కేసును విచారణ జరిపి కొన్ని రోజుల తర్వాత కేసు కొట్టివేసింది. సో ఎప్పుడైతే అతను జైలుకు వెళ్ళాడో మరుక్షణమే ఉద్యోగంలో అతన్ని సస్పెండ్ చేసేశారు. ఆ తర్వాత కేసు విచారణ జరిగి కేసు కొట్టేసిన తర్వాత అతను ఏం చేశాడంటే అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ వేసుకున్నాడు. ఏమని? అనవసరంగా నా మీద ఒక క్రిమినల్ కేసు నమోదు చేయబడింది, అది కొట్టివేయబడింది. నేను సస్పెండ్ అయిన కాలంలో నాకు రావాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో ఆ శాలరీ నాకు రాలేదు, అది నాకు కావాలి అని చెప్పి కేసు వేసుకున్నాడు. సో దాని మీద విచారణ చేసినటువంటి అలహాబాద్ హైకోర్టు అతని యొక్క వాదనని సమర్థించి అన్యాయంగా ఎవరైతే సస్పెండ్ అయ్యి జీతాన్ని కోల్పోయారో వారు తిరిగి పొందే అవకాశం ఉంటుందని అలహాబాద్ హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కేసు నెంబర్ రిట్ పిటిషన్